హాయ్ ఫ్రెండ్స్, శృతి వాళ్ళ అమ్మ శోభన ఏమో కూతుర్ని శాశ్వతంగా పుట్టింటికి తెచ్చుకోవాలని చెప్పేసి బాలుని ఇరికించాలని చూస్తే, రోహిణి మాత్రం వాళ్ళ నాన్న గురించి ఇంకెప్పుడు అడగకుండా ఉండాలంటే బాలు చేత మందు తాగించి గొడవ చేసి మా నాన్న టాపిక్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ కన్నింగ్ ప్లాన్ అయితే వేస్తుందన్నమాట. వీళ్ళిద్దరే కలిసి బాలుని ఇరికించాలని చూస్తున్నారు. మరి బాలు ఎలా తప్పించుకుంటాడు ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. మీనా తమ్ముడు శివాన్ అయితే వాళ్ళమ్మ పార్వతి అయితే, రేయ్ నువ్వు గుణ దగ్గర పని మానేరా అని చెప్పేసి అనగానే, నేను న్యాయంగానే సంపాదిస్తున్నాను, నేను అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బులు దోచుకోవట్లేదని చెప్పేసి ఇక తల్లితో వాదిస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే మీనా అయితే అక్కడికైతే వస్తారన్నమాట. అల్లుడుగా రాలేదమ్మా అని చెప్పేసి మీనాని పార్వతమ్మ అయితే అడుగుతుందనమాట. ఇక శివ అయితే కోపంగా, ఆ గారు వల్లే నా చెయ్యి విరిగిందని చెప్పేసి బాలుని అయితే తక్కువ చేసి మాట్లాడుతూ ఉండగానే ఇక మీనాకైతే బాగా కోపం వచ్చి, మా ఆయన విషయంలో ఇంకోసారి నోరు జారితే ఊరుకునేది లేదని చెప్పేసి శివకైతే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. రోహిణికి శృతికి నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్కి ఆయన రావద్దని చెప్పేసి మా అత్తయ్య అన్నారు. ఆయన వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళేది లేదని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మతో చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. శృతితో పాటు రోహిణి కూడా నల్లపూసల ఫంక్షన్ అయితే చేస్తూ ఉండగానే ఇక ప్రభావతి అయితే రోహిణికి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తారనమాట. ఈ ఫంక్షన్కి మీ నాన్న రావాలి, తాలిబొట్టు ఇవ్వాలి, ఆయన దగ్గరుండి తీరాలి, తర్వాత మీ నాన్నని మనోజ్ బిజినెస్ గురించి అడగాలని చెప్పేసి క్లారిటీగా వార్నింగ్ అయితే ఇస్తుందనమాట. ఇక రోహిణి అయితే తాలిబొట్టు కోసం వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేయగానే, ఇంట్లో ఒక బంగారు వస్తువు ఉందమ్మా, దాన్ని తాకట్టు పెట్టి తెస్తానని చెప్పేసి అంటదనమాట. ఇక రోహిణికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి సుగుణమ్మ అయితే పార్లర్కి అయితే వస్తుందన్నమాట. ఇక తల్లిని చూడగానే రోహిణి అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, పార్లర్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక సుగుణమ్మ అయితే, నీకు తాలిబొట్టు కోసం డబ్బులు తీసుకొచ్చానమ్మా అని చెప్పేసి అనగానే, ఇంకెంత డబ్బులు ఎక్కడో అమ్మ అని చెప్పేసి రోహిణి అడగానే, నీ మొదటి పెళ్లి తాలిబొట్టు ఉంది కదమ్మా, దాన్ని అమ్మి తీసుకొచ్చానని చెప్పేసి సుగుణమ్మ అయితే చెప్తుంది అనమాట. ఇక రోహిణి అయితే, దేని నుంచి అయితే నేను తప్పించుకుంటున్నానో అదే నన్ను వెంటాడుతున్నట్లుంది, ఎంతకాలం అమ్మ ఇలా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే రోహిణి కోసం చెప్పేసి పార్లర్కి అయితే వస్తుందన్నమాట ప్రభావతి. పార్లర్ లోపలికి వెళ్ళిపోతూ ఉండగానే అక్కడ ఉండే రిసెప్షనిస్ట్ అయితే ఆమెనైతే లోపలికి వెళ్లకుండా ఆపుతుందన్నమాట. బోర్డుపై నా పేరు లేదు, పార్లర్లో నాకు గౌరవం లేకుండా పోయిందని చెప్పేసి ప్రభావతి అయితే బాగా కోపంతో ఉంటుందన్నమాట. ఇక రిసెప్షనిస్ట్ వచ్చి ప్రభావతి వచ్చిందని చెప్పేసి రోహిణికి అయితే చెప్పగానే ఇక ఆ మాట వినగానే రోహిణి అయితే కంగారు పడుతూ ఉంటుందన్నమాట. ఇక తల్లిని ప్రభావతి చూడకుండా ఏం చేయాలో తెలియక ఇక కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మని ప్రభావతి గుర్తుపట్టకుండా ఉండాలని చెప్పేసి ఇక మాస్క్ వేసి కస్టమర్లో పడుకోబెడుతుంది అనమాట. ఇక ప్రభావతి ఏమో రిసెప్షన్లో వెయిట్ చేయలేక పార్లర్ లోపలికైతే వస్తుంది అనమాట. నాకు ఫేషియల్ చేయించుకుందామని వచ్చానమ్మా పార్లర్కి. అవును, ఫంక్షన్కి మీ నాన్నగారు వస్తున్నారు కదా, మీ నాన్నగారి కోసమని కొత్త షర్ట్ తీసుకున్నా అని చెప్పేసి ప్రభావతి చెప్పగానే అక్కడే సుగుణమ్మ అయితే ముఖానికి మాస్క్ వేసుకుని కూర్చుండదనమాట. వస్తున్నారు అత్తయ్య, తాలిబొట్టు కోసం డబ్బు కూడా పంపించారు, డ్రా చేశాను, ఇదిగో అత్తయ్య అని చెప్పేసి సుగుణమ్మ తెచ్చిన డబ్బును అయితే ప్రభావతికి అయితే ఇస్తుంది అనమాట. ఇక అప్పుడే ప్రభావతి అయితే, మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది పాపం, లేదంటే ఇదంతా చూసి ఎంత సంతోషించేది అని చెప్పేసి అనగానే సుగుణమ్మ అయితే చాలా బాధపడిపోతుందన్నమాట. ఇక వాళ్ళమ్మ సుగుణమ్మనైతే ఒక కస్టమర్ లాగా ప్రభావతికి అయితే పరిచయం చేస్తారన్నమాట రోహిణి వాళ్ళమ్మ ఏదో మాయదార రోగంతో చనిపోయింది, అమ్మను తలుచుకుని రోహిణి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మతోనే చెప్తూ ఉంటుంది అనమాట ప్రభావతి. మీలాంటి మంచి అత్తయ్య దొరకటం రోహిణి అదృష్టం అని చెప్పేసి ఆ సుగుణమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక రోహిణి అబద్ధాలు విని సుగుణమ్మ అయితే బాగా ఏడుస్తుందనమాట. రోహిణి అయితే, అత్తయ్య మీకు ఇంట్లో ఫేషియల్ చేస్తాను, ఇక్కడ కస్టమర్స్తో మీకు ఇబ్బందిగా ఉంటుంది, వెళ్ళండి అని చెప్పేసి ఇక ప్రభావతిని అయితే పంపిస్తుంది అనమాట. ఇక తర్వాత సుగుణమ్మని అయితే లేపి, సారీ అమ్మ, మా అత్తయ్య మాటలు పట్టించుకోవద్దని చెప్పేసి అంటదనమాట. నువ్వు బాగుంటే నాకు అంతే చాలమ్మా అని చెప్పేసి ఇక సుగుణమ్మ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి అయితే శృతి రోహిణి నల్లపూసల ఫంక్షన్కి అవసరమయ్యే సరుకుల్ని తీసుకురండి అని చెప్పేసి సత్యంతో చెప్పగానే, డబ్బులు లేవు అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. మీ ముద్దులు కొడుకున్నాడు కదా, వాడి దగ్గర తీసుకోండి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. ఫంక్షన్ శృతి రోహిణిలదైతే బాలుని డబ్బులు అడగడం ఏంటి, బాలుకి ఫంక్షన్తో సంబంధం లేదు, వాడిని డబ్బులు అడగొద్దని చెప్పేసి ప్రభావతికి అయితే చెప్తాడనమాట. మీనాకు 16 రోజులు ఫంక్షన్ చేసి నల్లపూసలు వేసాం, ఆ పూల వాళ్ళు ఏమైనా పెట్టారా అని చెప్పేసి ప్రభావతి అయితే తిడుతూ ఉంటుందన్నమాట. బాలు లేడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక సత్యానికైతే బాగా కోపం వచ్చి ఇక ప్రభావతిని కొట్టబోతూ ఉండగానే, నాన్న అని చెప్పేసి ఇక సత్యాన్ని అయితే ఆపుతాడనమాట బాలు తన మాటలు ఎక్కడ విన్నాడు అని చెప్పేసి ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుందన్నమాట. నేను లేనప్పుడు నా భార్యని ఎన్ని మాట్లాడుతున్నామో ఇప్పుడు నాకు బాగా అర్థమైందని చెప్పేసి బాలు అయితే అంటాడు. మీనాకు పుస్తలు తెచ్చింది నానమ్మ అయితే నీ అకౌంట్లో వేసుకుంటావేంటి అని చెప్పేసి ప్రభావతి అబద్ధాలు అయితే బయట పెడతారనమాట బాలు. మా అత్తగారు నాకు బట్టలు పెట్టారు, పండక్కి వెళ్తే ఉంగరం పెట్టారని చెప్పేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు.
వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే బాగోదని చెప్పేసి ఇక బాలు అయితే అంటాడనమాట. నీ గొప్పల కోసం శృతి ఫంక్షన్‌కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి కరాకండిగా చెప్పేస్తాడు. మీ అమ్మ గురించి తెలిసిందే కదరా! గదిలో రాయేసి కడుక్కునేలోపే మీ పనులన్నీ ఆగిపోతాయి. మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పేసి బాలు మీనాతో సత్యం అయితే అంటాడనమాట. నీకు ఒక కూతురుంది. ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడితే నీకెలా ఉంటుందో గుర్తుపెట్టుకో అని చెప్పేసి బాలు అయితే వెళ్ళిపోతాడనమాట. నల్లపూసల ఫంక్షన్‌కి మౌనికని కూడా పిలుద్దాం అని చెప్పేసి ప్రభావతి, సత్యం అయితే వెళ్తారనమాట. నీలకంఠ, సంజు అయితే వాళ్ళ నిజ స్వరూపం అయితే బయట పెడతారు. మీరు ఉంటారో ఉండరో అని చెప్పేసి అనుకుంటూ వచ్చామని చెప్పేసి నీలకంఠంతో ప్రభావతి అనగానే, అలా అనుకుంటూ రావడం ఎందుకు, ఫోన్ చేసి అడిగి రావచ్చు అని చెప్పేసి నీలకంఠం అయితే కోప్పడతాడనమాట. ఇక సంజు కనిపించగానే బాగున్నారా బాబు అని చెప్పేసి సంజునైతే సత్యం అయితే పలకరిస్తాడు. బాగా లేకపోతే ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి సంజు అయితే సెటైర్లు అయితే వేస్తాడనమాట. ఇక ప్రభావతి ఏమో వదిన గారు లేరా అన్నయ్య గారు అని చెప్పేసి అనగానే, మీరు వచ్చింది మా అమ్మ కోసమా మీ కూతురు కోసమా అని చెప్పేసి సంజు అయితే కోప్పడతాడనమాట. ఆ వెర్రి మాలో కొంత వేలకెంటిపోయిన అని చెప్పేసి నీలకంఠం అయితే అంటాడు. నీలకంఠ, సంజు ఇంకా ప్రభావతి సత్యాన్ని అయితే బాగా అవమానిస్తారనమాట. ఇక మౌనికకైతే బాగా కోపం వచ్చి, ఎందుకు ఇంత గొడవ, నేను రాకపోతే తాళి మార్చే ఫంక్షన్ ఏమైనా ఆగిపోతుందా, నేను రాను అని చెప్పేసి మౌనిక అయితే అంటదనమాట. ఇక రోహిణి ఏమో ఇక ప్రభావతి ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న గురించి అడుగుతుందని చెప్పేసి ఇక విద్య దగ్గరికి వెళ్ళి బాలుని రెచ్చగొడితే మా నాన్న గొడవ మర్చిపోతారంతా అని చెప్పేసి ప్లాన్ అయితే చెప్తుందనమాట. ఇక అప్కమింగ్లో ఫంక్షన్కి అందరైతే వస్తారు. బాలు కూడా ఫంక్షన్లోనే ఉంటాడనమాట. అయితే విద్య రోహిణి పక్కకు వెళ్ళి, మనం అనుకున్నట్లు మనం సెట్ చేసిన మనిషి బాలుతో మందు తాగించగలిగితే చాలు అని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటూ ఉండగానే శోభన, సురేంద్రలు అయితే మన మనుషులు బాలుని బాగా రెచ్చగొట్టి గొడవ పడేలా చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. రోహిణి ఏమో బాలుతో మందు తాగించాలని చెప్పేసి ఇక శోభన వాళ్ళేమో ఇక వాళ్ళ మనుషులతో ఇక రెచ్చగొట్టి బాలుని గొడవ పడాలని చెప్పేసి ఇలా బాలుని ఇరికించాలని చెప్పేసి ఇద్దరు అయితే చూస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. వీళ్ళ నుంచి మరి మీనా బాలుని ఎలా కాపాడుకుంటుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.